నమస్తే. నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టకేలకు 'జోగి రమేష్' జైలు నుంచి అయితే రిలీజ్ అయినాడు. జైలు నుండి రిలీజ్ అవ్వకముందే అంబరానంటే సంబరాలతో ఆయన, ఆయన ఎవరైతే తొత్తులున్నారో ఆయనకు సంబంధించి వాళ్ళందరూ పండగ వాతావరణం నెలకొల్పుతున్నారు. సంక్రాంతి మొన్న కాదు ఇప్పుడు జరుపుకున్నాం అని చెప్పి వాళ్ళు కేరింతలంటూ కొడుతున్నారు. పూర్తిగా ఈ విషయంపై డిస్కస్ చేద్దాం. మనతో పాటు కామన్ మ్యాన్ కిరణ్ ఉన్నారు. నమస్తే అన్న. నువ్వు సంక్రాంతి సంబరాలు అంటున్నావు. నువ్వేమన్నా ఉభయ గోదావరి జిల్లాలో లేకపోతే ఏమన్నా విజయవాడ నుంచి కానీ ఏమన్నా కోడి పందాలకెళ్ళి ఆ లేకపోతే గుండాట ఆడి ఆ లేకపోతే లోపల బయట ఆడి ఆ ఆ ప్రభలు ఆ జగ్గన్న ప్రభలు అక్కడికి వెళ్ళి వచ్చావు అనుకుంటున్నావు ఏంది? సిగ్గు లేకుండా నువ్వు చేసిన తప్పుకి మద్యం కేసులో మీ పార్టీలో వాళ్ళు ఏమేం చేశారో అందరికీ తెలుసు. ఎవరెవరు ఎందుకు పోతున్నారో అన్ని తెలుసు. చేసిన తప్పులు సాక్ష్యాధారాలతో సహా దొరికిన తర్వాత సిగ్గు లేకుండా 83 రోజులు లోపల ఉండి నువ్వేంటి బాబు గారిని, లోకేష్ గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? ఇంకా చెప్తున్నా, ఆ పటాలు ఉండవు, ఇక పటాలే ఏముండవు, ఇక మాటలు ఏముండవు. ఇంకా గుంటూరులో ఉన్నావు మాకు చాలా దగ్గర. అది ఒకసారి వచ్చి చూడు, ఆ ఇంటికి వచ్చి చూడు. 83 రోజులు సిగ్గు లేకుండా నెల్లూరు, మదనపల్లి, విజయవాడ 83 రోజుల నుండి చిప్పకూడు తిని, ఒరే నేనైతే ఒకటి చెప్తున్నా, నేను తెలిసి అన్నానో తెలియకన్నానో మీరు అన్నారు కాబట్టే నేను లేడీస్ గురించి మాట్లాడాల్సి వచ్చింది. 14 రోజుల శిక్ష నేను అనుభవించా. కానీ టీడీపీ పార్టీ జోలి కానీ ఆంధ్రప్రదేశ్ జోలి కానీ వచ్చావంటే మాత్రం నేను చెప్తున్నా, నువ్వు కాదు, మీ 151 మంది ఎమ్మెల్యేలకు కాదు, జగన్మోహన్ రెడ్డికి కూడా నేను చెప్పేది ఒకటే, యాడికి వచ్చేది అధికారంలోకి. 27లో పాదయాత్రకు వస్తాను, 29లో అధికారంలోకి వస్తాను, 2030లో రాష్ట్రాన్ని నమ్మేస్తాను. సిగ్గు లేకుండా మీ విజయసాయి రెడ్డి చెప్పాడు కదా, నువ్వు ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా నువ్వు అధికారంలోకి వచ్చేది లేదు అని చెప్పారు. అది ఇన్ని జరుగుతున్నా కూడా ఇంకా సిగ్గు లేకుండా ఏ మద్యం కేసులో ఇప్పుడు నువ్వు ఒక్కడివే పోయేవారా? విజయసాయి రెడ్డి గాడు, మిథున్ రెడ్డి గాడు, ఇంకా జగన్ గాడు ఒక్కడే చేసిన పాపాలన్నిటికీ. ప్రధానంగా ఒక ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎవరైతే గంజాయి స్మగ్లర్లు ఉన్నారో, గంజాయి పెడ్లర్లు ఉన్నారో, ఆ వినియోగదారులు ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి సైతం పోయినాడు. కానీ మీరు చెప్పినట్టు మద్యం స్కామ్లు ఎవరైతే ఆల్రెడీ సాక్షాత్తు ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డిని పరామర్శించడానికి పోలా, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పరామర్శించడానికి పోలా, ఇప్పుడు కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ కూడా పరామర్శించడానికి పోలా. ఇంత స్థాయి నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పరామర్శించడానికి పోలేదంటే మీరేం చెప్తారు? చేసింది తప్పని తెలుసు, సిగ్గు లేకుండా. ఇప్పుడు మొన్న చాలా చోట్లకి వెళ్ళారు, నెల్లూరు వెళ్ళటం కానీ, హెలికాప్టర్లో వెళ్ళటం కానీ చాలా జరిగిన తర్వాత ఇంకా ప్రజలు మొహం మీద పోతారని సిగ్గు లేకుండా ఎలా చేసిన మద్యం కేసు స్కాములు తెలుసు, గంజాయి పంట. నేను 14 రోజులు జైల్లో ఉన్నప్పుడు వైజాగ్ లో ఎన్ని వేల ఎకరాల్లో గంజాయి పంట వేశారో మొత్తం అన్నా నీకు సాక్ష్యాధారాలతో సహా నేను చూపిస్తాము అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. అమాయకమైన యువతని వాళ్ళ మీద గంజాయి కేసులు పెట్టి నానా రకాలుగా కూటమి అధికారులకు వచ్చినా కూడా వాళ్ళ మీద కేసులు నమోదైనవి. అంటే చేసిన తప్పులు అన్నా మేమేం చేయలేదన్నా, గంజాయి మొత్తం అసలు సర్వనాశనం, ఎక్కడ పంట ఉందో మేము చూపిస్తాము అని చెప్పి నాకే డైరెక్ట్ చెప్పారు. వాళ్ళు చేసిన తప్పులు అన్నీ చేశారు. ఆయన చేసిన తప్పులు మళ్ళీ చేసింది తప్పని తెలిసి కూడా ఆయన జైలుకి వెళ్ళి పరామర్శించటం, ఈయన కూడా దగ్గరలో టైం దగ్గర పడింది. ఢిల్లీ నుంచి కూడా పిలుపు రెడీగా ఉంది. ఢిల్లీ నుంచి కూడా మామూలుగా ఎప్పుడు తీసుకెళ్తారు ఏంటి అనేది అందరికి ఇన్ఫర్మేషన్ ఉంది. ఎప్పుడు వెళ్తాడో తెలీదు. అన్న మీ దగ్గర అప్డేట్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ బాగా ఫాలో అయితే మీకు తెలుస్తుంది. సాక్షాత్తు ఏపీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ధమ్కి ఇచ్చే ఫీలింగ్ తో జోగి రమేష్ మాట్లాడినటువంటి మాట, నా గురించి తెలుసు కదా, మరోసారి నీ ఇంటికి గడపకు వస్తానని చెప్పి ఇదే జోగి రమేష్ మాట్లాడినాడు. దాని గురించి మీరేమంటారు? నువ్వు రారా, నేను చెప్తున్నా, ఇక ఆపటాలు ఉండవు. టీడీపీ పార్టీ జోలు కానీ రాష్ట్ర జోలు కానీ వస్తే మాత్రం ఇంకేం లేదు. గతంలో నీలాంటి టీడీపీ కార్యకర్తలేగా ఆ రోజున జోగి రమేష్ కి అడ్డుపడుకుంటా ఉంటే, జోగి రమేష్ ని ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందో వాళ్ళు ఆ రోజే లేపేసి ఉంటారు అనేది వాస్తవం కాదు. వాళ్ళు లేపడం కాదు, వాళ్ళు లేపాల్సిన అవసరం లేదు.
నువ్వు వస్తాను అని డేట్ చెప్పు. ఏ రోజు వస్తావు అనేది నువ్వు కరెక్ట్‌గా కన్ఫర్మ్‌గా మగాడివైతే మగాడిలా చెప్పు. పలానా టైంకి వస్తానని చెప్పు. పార్టీ జోలి గాని, ఆంధ్రప్రదేశ్ జోలి గాని వచ్చాడు అని తెలిస్తే వాడొకడు పేరు నాని గాడు ఒక్కడు కాదు. పార్టీ ఆఫీస్ మీద దాడి చేశాము. ఆ! బాబు గారి ఇంటి మీదకి వచ్చాము. ఆ! దాదాపు బాబు గారిని లోపలేసాము. లోకేష్ గారిని ఇబ్బంది పెట్టాము. అన్ని చూసాం. కానీ మేము ఆగింది ఎందుకంటే ఒక్క బాబు గారు చెప్పిన మాటకి మేము ఆగాం. అరే! మా రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో, రైతుల్ని ఎంత ఇబ్బంది పెట్టారో, రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేశారో, ప్రజా వేదికలను కూల్చేయటం గాని, చెత్త పన్ను వేయటం గాని, కల్తీ మద్యం కేసు గాని, ఇసుక మాఫియా గాని, గంజాయి పంట గాని, ఎగ్ పఫ్ఫులు తినటం గాని, ఎలకల్ని పట్టుకోవటం గాని, సరిహద్దు రాళ్ళ మీద బొమ్మలేయటం గాని, రీసెంట్‌గా ఆ! పాస్ పుస్తకాల మీద ఎవడురా నీ బొమ్మ పాస్ పుస్తకాల మీద, సరిహద్దు రాళ్ళ మీద గ్రనైట్ కంపెనీ వాళ్ళతో కాంట్రాక్టులు తీసుకొని ఎన్ని కోట్లు సంపాదించి ఎవడో అన్న విషయానికొస్తే అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేశారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేశారు. తర్వాత నేనే చేశాను అన్నారు. వాళ్ళు ఎందుకు వచ్చారు? దోచుకోవడానికి వచ్చారు. దోచుకున్నారు, ఎళ్ళారు. నేను మళ్ళీ తర్వాత అరే చేసేది తప్పైనా కూడా డైరెక్ట్‌గా చెప్తున్నావు నువ్వు. అదే తప్పు అని తెలుసు. నువ్వు చేసింది కాదు. మీ పార్టీ వాళ్ళు చేసిందంతా తప్పులే. మీకు అందుకనే 11 సీట్లు వచ్చినియిరా అని చెప్తున్నా కూడా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. ఇంకా అంబటి రాంబాబు గాడు ఏం మాట్లాడతాడు? గుంటూరులో రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటున్నాడు. ఒక గుంటూరులోనే ఇట్లా నువ్వు రాజధాని ప్రాంతానికి వెళ్తుందా? అక్కడ గజం ఎంత ఉందో చూద్దాందా? అసలు ఎంత డెవలప్‌మెంట్ జరుగుతుందో దాదాపు ఒక రాజధాని ప్రాంతంలో కాదు. దాదాపు 28 జిల్లాల్లో వైజాగ్ ఎట్లా డెవలప్ అవుతుంది, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా, నెల్లూరు, అలాగే కాకినాడ, రీసెంట్‌గా కర్నూలులో కూడా కంపెనీ పెట్టడం జరిగింది. ప్రతి జిల్లా కూడా డెవలప్‌మెంట్ అవుతుంది. 175 నియోజకవర్గాలు కూడా ఈ 5 సంవత్సరాల్లో ఏ రకంగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు అమరావతి అమెరికా అనే విధంగా తయారవుతుంది. అన్న ప్రధానంగా ఒక ప్రశ్న. ఇంకా ఇంకా ఈ 1,00,00,000,000 పెట్టుబడులు ఇంకా వస్తున్నాయి. మీకేం అర్థం కావట్లేదా? రాష్ట్రంలో పరిస్థితులు ఏ రకంగా ఈ 18 నెలల్లో ఎంత మారిందో అందరికీ తెలుసు. అన్న భూమన ప్రతి కరుణాకర్ రెడ్డి ఒక్కళ్ళు మతం వచ్చి ఏంటి? మన సంక్రాంతికి రైతులు అసలు పండగే చేసుకోలేదంట. ఒక్క సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఉభయ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలోనే 2,000 కోట్ల బిజినెస్ జరిగింది. తెలుసా నీకు? ఏం మాట్లాడుతున్నారురా మీరు? ఇంకొకసారి గనక బాబు గారి ఇంటికెళ్తాను, టీడీపీ పార్టీ ఆఫీస్ జోలికెళ్తాను, అమరావతి జోలెళ్తాను అంటే మాత్రం చెప్తున్నా. అన్న ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ యొక్క మన విషయం టాపిక్ డిస్కస్ చేస్తున్నామో, ఇందులో ప్రధానంగా ఒక ప్రశ్న ఏందంటే, నేను తిరుమలకైనా వస్తాను, దుర్గ గుడికైనా వస్తాను, ఎక్కడైనా ప్రమాణం చేసి చెప్తాను అని చెప్పి జోగి రమేష్ అంటున్నాడు. ఇందు మూలంగా డెప్తెళ్లి చూస్తే ఏ విధంగా అయితే భూమన కరుణాకర్ రెడ్డి ఇంట్లో ఒక మతం ఫోటో, బయటకొచ్చినప్పుడు వేరే వేషం ఉంటదో, అదే మాదిరిగా నువ్వు ఆ ప్రాంతవాసి కాబట్టి జోగి రమేష్ అనే అతను ఇంట్లో వేరే మతాన్ని ఫాలో అవుతున్నాడు. అందువల్లే హిందూ మతంలోని దేవుళ్ళ పైన ఆయనకు కించిత్ తక్కువ భావం ఉంది. అందువల్లనే సునాయాసంగా అందరిపైన ఓట్లేస్తాను అంటున్నాడనేది దీంట్లో నిజమా? ఉందా? లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ మొత్తం ఈ హిందువులందరినీ సర్వనాశనం చేద్దామని ఇప్పుడు మొత్తం క్రైస్తవుల్ని అందరిని తీసుకొనొచ్చి మత మార్పిడి చేసి 5 సంవత్సరాలుగా సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని. హిందువులకు పండగ చేసుకోనీయకుండా మొత్తాన్ని మత మార్పిడులు ఎక్కువ చేసేసి ఇప్పుడేదో నేను తిరుపతి వస్తాను, మా భార్య బిడ్డలను తీసుకొని బెజవాడ కనకదుర్గమ్మ గుడికొస్తాను, కనకదుర్గమ్మ మీద ఒట్టేసి చెప్తాను. ఎవరు నమ్ముతార్రా మీ మాటలు? అరే సాక్ష్యాధారాలు దొరికిన తర్వాత ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతుంటే నమ్మే పరిస్థితుల్లో ప్రజలెవరు లేరు. హిందువుల గురించి, హిందూ దేవుళ్ళ గురించి వాళ్ళు ఏం మాట్లాడారో తెలీదా? ఆంసం చెయ్యిపోతే తప్పు లేదంట. రాముల వారి తల కొడితే తప్పు లేదంట. ఎన్ని చేశారు? ఎన్ని అరాచకాలు చేశారు? ఎంతో సర్వనాశనం చేశారు. ఆ జగన్మోహన్ రెడ్డిని తిరుపతికి రమ్మంటే సంతకం పెట్టమంటే పెడతా అన్నాడా? వాడు ఎంత ఏది 60 కేజీల నేతిలో అసలు నెయ్యే లేదు ఆడ పాలు లేకుండా. పాలు లేకుండా నెయ్యి ఎట్లా వచ్చింది? అసలు ఏం చేశారు కల్తీ? లడ్డూలో పంది కొవ్వు కలిపి మీరు చేసిన పరకామణి కేసు కానీ ఒక కేసా చెప్పు. చేసేది తప్పని చెప్పి వాళ్ళ వైసీపీలో ఉన్న కొంతమంది వాడు అనిల్ కుమార్ యాదవ్ కూడా మేము చేసింది తప్పే, నోటి దోల ఎక్కువైందని చెప్పి వాళ్ళే డైరెక్ట్‌గా చెప్తున్నారు.
ఆ పేరు నాని కూడా ఇంకా పాస్ పుస్తకాలు వాళ్ళు చేసిన తప్పే అని చెప్పి వాళ్ళు చూపిస్తున్నారు కూడా. మొత్తం మీద రైట్ ఇవే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అనంతబాబు ఏ విధంగా అయితే దళిత డ్రైవర్‌ని చంపేసి డోర్ డెలివరీ చేశారో, అదే మాదిర ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి పైన హాట్ కామెంట్ చేసినటువంటి జోగి రమేష్ కూడా హక్కును ఇది చేర్చుకుంటాడు. అతని పేరేంటి సల్మానా? ఎమ్మెల్సీలు పల్నాడు జిల్లా. ఆ! అనంతబాబు. సాల్మాన్. సాల్మాన్. అది యాహ్! ఎవరు చంపారో, ఏం జరిగిందో అంతా కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఓకే. ఆ! ఎనక జగన్మోహన్ రెడ్డి చేశారు అన్న న్యూస్ కూడా వస్తుంది. అంటే ఎందుకు? పాము తన పిల్లలు తాను చంపుకున్నట్టు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో, వాళ్ళ వైసీపీ పార్టీకి చెందిన డొక్కా మాణిక్య ప్రసాదే ఇప్పుడు చెప్తున్నారు. అప్పుడు చచ్చిపోయింది ఒకటే కదా! ఆ! ఇంకా చనిపోతే ఏం పర్లేదు అని ఇప్పుడు వాళ్ళు డాక్టర్ సుధాకర్ బాబు గారిని చంపిన విషయం గాని, ఆ పిల్లవాడిని అక్కని ఏడిపించాడని బాబెళ్లి అడిగితే, ఆ పిల్లవాడిని పెట్రోల్ పోసి తగలబెట్టడం గాని, అమర్నాథ్ గౌడ్. దళితుల మీద ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం గాని, మేము చూసాం. అన్నీ చూసాం. యెస్. ఇప్పుడు ఏం జరిగిందో పల్నాడు జిల్లాలో అందరికీ తెలుసు. ఫైనల్‌గా రాష్ట్రంలో ఏ జోగి రమేష్‌కి ఏం పరిస్థితులు చెప్తారన్న? జరుగుతున్నాయో. జోగి రమేష్‌కి మీరు ఆ! చెప్పాలంటే ఏం చెప్తారు? ఇంకొకసారి గనక నోటెమ్మట బాబు గారి ఇంటికి వస్తాను అనే మాట మాట్లాడితే గనక ఎవడో గాదు. ఆ సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడతారింకా?